ఓకే. అంటే ఎంపీ కంటే ఎమ్మెల్యేగా సాటిస్ఫాక్షన్ ఉంది బెస్ట్గా. అంటే చెప్పలేం. అంటే ఎంపీగా ఒక ప్రభుత్వాన్ని మార్చటంలో ఇక్కడికి రానివ్వకపోయినందువల్ల అక్కడే కూర్చున్నందువల్ల ప్రభుత్వాన్ని మార్చడంలో ఒక 2 సంవత్సరాల పాటు అపోజిషన్ పాత్ర నేను పోషించగలిగా. ఓకే. అట్లీస్ట్ 2 years సోలోగా. రైట్. సో మీరు అసలు రచ్చబండ రోజు ఆ కార్యక్రమం గట్టి పెట్టేవారు కదా, అంతవరకు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. అప్పుడు ఎంపీగా కన్నా ప్రభుత్వాన్ని మార్చడంలో కీలక పాత్ర వహించగలిగాను అన్న సాటిస్ఫాక్షన్, అది నాకు నేనే రైట్ ఏదో ఆనందపడతాం కాదు, ఎన్నో లక్షల మంది ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పేదే అది. సో అంచేత ఇది నేనేదో నేను ఏదో గొప్పలు చెప్పేసుకుంటాం కాదు. అంటే ఇప్పుడు ప్రతి చోట అందరూ అనేది. అవును, మీరు ఇందాక ప్రస్తావించారు కదా, అప్పుడు మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేశారు బీయింగ్ ఎంపీ అన్న అంశాన్ని చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ అందరూ ఎన్నికల ప్రచారాల్లో మాట్లాడారు. చాలా పెద్ద ఇష్యూగా దాన్ని జనంలోకి తీసుకుపోయారు. కానీ వేరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్పీడ్ అందులోని లేకపోవడం పైన కొన్ని ప్రశ్నలు ఇప్పుడు తెర ముందుకు వచ్చాయి. నాకు అయితే గౌరవం ఇచ్చారు, రైట్, రాజ్యాంగబద్ధ పదవి ఇచ్చారు. సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ. ఓకే. ఒక 6 నెలల్లో ముందే ఏదో వస్తుందని అనుకున్నాం, అనుకుని జరగలేదు. బట్ నో రిగ్రెట్స్. సబ్సిక్వెంట్గా గౌరవం ఇచ్చారు, బాధ్యత గల పదవి ఇచ్చారు. సో నో రిగ్రెట్స్. రైట్.